హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్ 2023. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు? మన సంక్రాంతి పండుగ ఈసారి అందరి ఇంట్లో ఇలా జరుపుకున్నారు, బాగా జరుపుకున్నారా? మేమైతే బాగానే జరుపుకున్నాము. మరి అంత కాకుండా నార్మల్గా బాగానే జరుపుకున్నాము. అండ్ బాగా జరిగింది మా ఫెస్టివల్. చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉంటాయి చూడండి, ఒకసారి భోగి పండ్లు పోయి ఎలా వేసానో చూడండి ముగ్గులు. మంచిగా అనిపించింది నాకైతే. మా చూడండి ఎలా సెలబ్రేట్ చేసాము. భోగి పండ్లు చూసే ఉంటారు కదా, తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. చాలా బాగా కన్నయ్యకి భోగి పళ్ళు పోసినాం అన్నమాట. అంటే అమ్మ సైడ్ అండ్ అత్త సైడ్ ఎప్పుడు ఇట్లా చేయలేదు అన్నట్టు, నేను చూడలేదు. అంటే మా ఇంట్లో ఫ్యామిలీ తరపున పిల్లలకి ఎప్పుడు పోయంగా చూడలేదు. కానీ మా కన్నయ్యకి ఫస్ట్ టైం. ఇదేమో ఏదో వంతెన ఉంటే చేయాలి అట్లా అని ఇట్లాంటివి చేసేది ఏం కాదు కదా. సో నేను దీని గురించి చూశాను యూట్యూబ్లో అని తెలుసుకున్నాను. ఏంటంటే పిల్లలకి దిష్టి అనేది ఇది ఒక కీడు పండుగ అని అందరి దృష్టిలో ఉంటుంది కదా. సో ఈ పండుగకి పిల్లలకి దిష్టి పోవాలి, దిష్టి తీయాలి, ఏ కీడు జరగకుండా మంచిగా ఉండాలని చెప్పి దిష్టి తీయడం కోసమే ఈ భోగి పళ్ళు అనేటివి పోస్తారని అయితే నాకు తెలిసింది ఈ భోగి స్నానం గురించి. సో మా కన్నయ్య చూడండి స్నానం అంటే వాటర్ అంటే చాలా ఇష్టం మా కన్నయ్యకి, మస్తు ఎంజాయ్ చేస్తాడు. సో ఇంకా స్నానం చేయించాము. అండ్ ఇంట్లో తన కన్నయ్యకి ఒక ధోతి ఉండే షూట్ అప్పుడు చూసారని కూడా ఫోటోషూట్లో ఆ ధోతి వేశాను, ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పేసి. ఇంకా స్నానం అయిపోయింది, కన్నయ్యని రెడీ చేశాను. ఇంకా అందులో నేను యూజ్ చేసినవి యూజ్ చేసినవి ఏంటి అంటే రేగి పండ్లు మెయిన్, భోగి పళ్ళు అవే కదా. తర్వాత కొన్ని టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ కొన్ని చాక్లెట్స్ అండ్ కాయిన్స్. కన్నయ్య చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో రెడీ అయ్యి. మా అత్త ఫోన్లో పాటలు పెట్టుకొని ఇంక ఎగురుతున్నాడు. అండ్ కొన్ని నానబెట్టిన శనగలు అండ్ కొన్ని అక్షింతలు. సో నేనైతే ఇవి తీసుకున్నాను, ఈ 5 తీసుకొని అన్నీ కలిపేసి ఇంకా నేను మా ఆయన పోయడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా కన్నయ్యకి ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరళ్ళ దిష్టి, అందరి దిష్టి. మా కన్నయ్య మీద అయితే చాలా, కొంతమందికి అయితే బాగా దిష్టి ఉంది. అంటే కుళ్ళు అంటారు దాన్ని. అట్లాంటిది అయితే పోవాలని నేను కోరుకుంటున్నా దేవుడిని. అందరి దిష్టి, ఎవరి దిష్టి తగలకుండా. దిష్టి అనేది అంటే నార్మల్గా ఎవరో అది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నా దృష్టిలో అయితే నార్మల్గా ఇప్పుడు నాకు మా కన్నయ్య అంటే చాలా ఇష్టం. సో అబ్బా మా కన్నయ్య ఇలా బాగున్నాడు, క్యూట్గా ఉన్నాడు, రెడీ అయితే అది కూడా దిష్టి అని నేను అనుకుంటా. సో పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కన్నయ్యకి దిష్టి తగలకుండా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నా. సో నెక్స్ట్ మా అత్తయ్య అండ్ మా అమ్మ కూడా దిష్టి తీశారు. ఇంకా ఆడ నేను బనానాస్ అండ్ అరిసెలు సకినాలు కూడా పెట్టాను. బాగా సెలబ్రేట్ చేసాము. అంటే అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఏమో తెలియదు కదా, చేయొద్దు అనుకున్నా. నార్మల్గా ఫోన్లో చూసేసరికి భోగి పళ్ళ గురించి చెప్పేసరికి ఓకే దిష్టి తగలకుండా కాబట్టి నేను ఖచ్చితంగా ఈ ఈవెంట్ చేయాలని చెప్పేసి సడన్గా అట్లా చిన్నగా ఇంట్లో డెకరేట్ చేసి ఇంట్లో ఉన్న వస్తువులతోటి అలా చేసాము. అండ్ కన్నయ్య ఫస్ట్ టైం ఎంత దూరం అంటే నార్మల్గా కొన్ని డేస్ నుంచి నడుచుకుంటూ పడతాడు, కానీ ఫస్ట్ టైం ఈరోజు ఎంత దూరం నడిచాడు. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎంతైనా మమ్మీకి కొడుకు నడుస్తా అంటే అది వేరే హ్యాపీనెస్ కదా, నాకు కూడా అదే హ్యాపీనెస్. ఫుల్ హ్యాపీగా అనిపించింది. సో ఇంకా నార్మల్గా భోగి పనులు అయితే బాగా జరిగాయి. ఆ ఫొటోస్ కూడా యాడ్ చేశాను, చూడండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.